పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాము. నిజంగా ఇది తీరని లోటు. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వాళ్ళపైన ఉండి ఈ బాధ నుంచి వాళ్ళు దిగమింగుకొని బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాది ఒకటే ఒక ప్రశ్న వైసీపీకి కానీ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ, అసలు ఒక హత్య జరిగింది లేదు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? జస్ట్ బాడీ మాత్రమే కదా దొరికింది. అందులో ఒక హత్య చేస్తే లేదు ఆత్మహత్య చేసుకుంటే ఉరేసుకుంటాడు, రైలు పట్టాల కింద పడతాడా? పడితే బాడీ మొత్తం నుగ్గవ్వకుండా ఓన్లీ హెడ్ మాత్రమే ఇంజురీ అవుతుందా? అసలు మీరు ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిందంటే ఫస్ట్ సానుభూతి వ్యక్తపరుస్తూ మీరు కూటమి ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేయండి, సార్ ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము, అతని ప్రాణానికి వాల్యూ ఉంది, అతని కుటుంబానికి ఒక వాల్యూ ఉందని మీరు మాట్లాడి ఉంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతలుగా మీకు ఒక విలువ ఉంటుంది. నిసిగ్గుగా మంచి చేస్తే మీ మీద దోసుకుంటారు. వైసీపీ హయాంలో జరిగింది. చెడు చేస్తే కూటమి ప్రభుత్వం చేసింది. సిగ్గులేని స్టేట్మెంట్ ఇచ్చే వైసీపీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఒక ప్రాణం పోయింది. స్వామివారి ఆస్తులు కానీ స్వామివారి డబ్బులు కానీ దోచుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడరు. అందులో భాగంగా ఈరోజు పాపం ఆయన మేము కూటమి ప్రభుత్వం చేసినట్లయితే అతని వాంగ్మూలాలన్నీ గుర్తు చేసుకోండి. హై ప్రెజర్ నా పైన ఉంది, నన్ను ఇబ్బందులకు గురి చేశారు, లోక్ అదాలత్లో నన్ను ఒప్పుకునేలాగా చేశారన్నాడు. అది ఎవరు చేశారు? దాని వెనక ఎవరున్నారు? ఈ మొత్తం స్టోరీ సూత్రధారులు ఎవరు? సో మొత్తం మీకు తెలిసి కూటమిపై నెట్టేస్తే మాత్రం కూటమి చూస్తూ ఉండదు. ఆ ప్రాణానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చెప్తుంది. మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగి అతని ప్రాణానికి విలువ కట్టే విధంగా ఎవరైతే ఈ హత్యకు కానీ ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని ప్రేరేపించారో దానికి ఖచ్చితంగా జవాబు చెప్పేస్తాము. కూటమి ప్రభుత్వం నుంచి ఇదే మాట ఇస్తున్నాం. మా ప్రభుత్వంలో ఇటువంటి హత్యలకి తావు ఉండదు. జై జనసేన.